నమస్కారం. విదేశాల్లో ఉంటున్న భారతీయుల కోసం, వాళ్ల పిల్లల కోసం, ముఖ్యంగా భారతదేశ పౌరసత్వం, మన దేశంతో మనకున్న సంబంధం గురించి తెలుసుకోవాలనుకునే వాళ్లందరి కోసం ఈ చర్చ. ఇది కేవలం ఒక చట్టం గురించి మాత్రమే కాదు, మన మూలాలతో మనకున్న బంధం, మన బాధ్యత గురించి కూడా. సరే, మరి టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఆహా, ఈ మాటలు వింటుంటేనే ఏదో తెలియని ఫీలింగ్ కదూ. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా మనం ఎప్పటికీ భారతీయులమే. ఇండియా మనల్ని ఎప్పుడూ తన సొంత బిడ్డల్లానే చూస్తుంది. అసలు ఈ ఒక్క వాక్యం వెనుక మన రాజ్యాంగంలో ఒక పెద్ద ఆర్టికల్ ఉంది. అదే ఆర్టికల్ 8. అసలు ఏంటి ఈ ఆర్టికల్ 8? సింపుల్గా చెప్పాలంటే ఇది విదేశాల్లో ఉంటున్న మనవాళ్ల కోసమే ప్రత్యేకంగా తయారు చేసింది. మన ఇండియన్ రూట్స్కి ఒక లీగల్ గ్యారంటీ లాంటిదనమాట. ఆర్టికల్ 8 ఇచ్చే మెయిన్ ప్రామిస్ ఇదేనండి. అడ్రస్ మారచ్చు, దేశం మారచ్చు, కానీ పౌరసత్వం మారాల్సిన పనిలేదు. మన తల్లిదండ్రులు గాని, వాళ్ల తల్లిదండ్రులు గాని భారతీయులైతే చాలు. మనం ప్రపంచంలో ఎక్కడున్నా, ఏ జాబ్ చేస్తున్నా మనం ఎప్పటికీ భారత పౌరులమే. సరే, బావుంది. మరి ఈ ఆర్టికల్ ఎవరికి వర్తిస్తుంది? అసలు దీన్ని ఎందుకు తీసుకురావాల్సొచ్చింది? ఆ డీటెయిల్స్లోకి వెళ్దాం పదండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది కేవలం ఎన్ఆర్ఐల పిల్లలకే అనుకుంటారు చాలామంది, కాని కాదు. భారతీయ మూలాలున్న ఎవ్వరికైనా ఇది వర్తిస్తుంది. అంటే మనవాళ్లు యుఏలో ఉండొచ్చు, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, యూకే, ఇలా ఏ దేశంలో ఉన్నా పర్లేదు. వాళ్ల మూలాలు ఇండియాలో ఉంటే చాలు. ఈ ఆర్టికల్ వాళ్లకి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. దీని వెనుక ఒక పెద్ద కథే ఉంది. మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు దేశ విభజన సమయంలో లక్షల మంది భారతీయులు గల్ఫ్, ఆఫ్రికా, యూకే లాంటి దేశాల్లో జాబ్స్ చేస్తున్నారు. మరి వాళ్ల పరిస్థితేంటి? వాళ్ల పిల్లల సంగతేంటి? వాళ్ళు ఏ దేశానికి చెందనివాళ్లుగా, అంటే స్టేట్లెస్గా మిగిలిపోకూడదనే ఒకే ఒక కారణంతో మన రాజ్యాంగ నిర్మాతలు చాలా ముందుచూపుతో ఈ ఆర్టికల్ను పెట్టారన్నమాట. సరే, థియరీ అంతా ఓకే. మరి ప్రాక్టికల్గా ఏం చేయాలి? ఆర్టికల్ 8 కింద సిటిజన్షిప్ అధికారికంగా ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ప్రాసెస్ అన్నాను కదా అని అదేదో పెద్ద కష్టమైన పని అనుకోకండి. చాలా సింపుల్. అసలు కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు. మనం చేయాల్సిందల్లా ఒకే ఒక్క కీలకమైన పని. ఇంతకీ అదేంటంటే, చూసారా, జస్ట్ రెండు సింపుల్ స్టెప్స్. మనం ఉంటున్న దేశంలో ఇండియన్ ఎంబసీకి గాని, కాన్సులేట్కి గాని వెళ్ళాలి. అక్కడ మనల్ని లేదా మన పిల్లల్ని భారత పౌరులుగా రిజిస్టర్ చేసుకోవాలి. అంతే. ఆ ఒక్క రిజిస్ట్రేషన్తో చట్టపరంగా మనం ఇండియన్ సిటిజన్స్ అయిపోయినట్టే. కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, దుబాయ్లో ఇండియన్ పేరెంట్స్కి ఒక బాబు పుట్టాడనుకోండి. వాళ్ళక్కడ ఎంబసీలో రిజిస్టర్ చేయిస్తే ఆ బాబు ఇండియన్ సిటిజన్. లేదా అమెరికాలో తల్లిదండ్రులకు భారతీయ మూలాలున్నా చాలు, రిజిస్ట్రేషన్తో పౌరసత్వం వచ్చేస్తుంది. ఇంకా చెప్పాలంటే, సింగపూర్లో తండ్రి భారతీయుడు, తల్లి ఫారినర్ అయినా సరే బిడ్డను రిజిస్టర్ చేస్తే ఇండియన్ సిటిజన్షిప్ వస్తుంది. అది ఆర్టికల్ 8 పవర్ అంటే. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇంత సింపుల్గా ఉన్న ఈ ప్రాసెస్ని కొందరు మిస్యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక దాంతో ఈ ఫ్రాడ్స్ని ఆపటానికి గవర్నమెంట్ కొత్త, చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాల్సొచ్చింది. చూడండి, ఓవర్సీస్ ఇండియన్స్ సంఖ్య 3 కోట్లు దాటిపోయింది. ఆ నంబర్ పెరిగే కొద్దీ డ్యూయల్ సిటిజన్షిప్ని మిస్యూజ్ చేయడం, ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు, పాస్పోర్ట్ ఫ్రాడ్స్ ఇవన్నీ కూడా పెరిగాయి. దాంతో ఈ కొత్త ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి పాత ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో గవర్నమెంట్ కొత్తగా బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత అనే చాలా స్ట్రిక్ట్ చట్టాన్ని తీసుకొచ్చింది. పాత చట్టానికి, కొత్త చట్టానికి తేడా ఏంటో ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఒకప్పుడు ఐపీసీ 420, 468 కింద ఉండే ఫోర్జరీ, ఎంబసీ ఫ్రాడ్ లాంటి నేరాలకు ఇప్పుడు బిఎన్ఎస్ 318, 336, 340 సెక్షన్ల కింద శిక్షలు పడతాయి. అలాగే దేశానికి వ్యతిరేకంగా చేసే పనులకు కూడా శిక్షలు చాలా పెంచేశారు. దీన్ని బట్టి గవర్నమెంట్ ఈ విషయాల్ని ఎంత సీరియస్గా తీసుకుంటుందో మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ కొత్త బిఎన్ఎస్ చట్టం ప్రకారం పనిష్మెంట్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాయో చూద్దాం. ఈ నంబర్స్ చూస్తే ఫ్రాడ్ చేయడం ఎంత డేంజరో అర్థమవుతుంది. చీటింగ్, ఫోర్జరీ, ఫేక్ డాక్యుమెంట్స్ ఇలాంటి నేరాలకు ఇప్పుడు ఏకంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష. ఇది చాలా సీరియస్ వార్నింగ్. ఇక అన్నిటికన్నా పెద్దది, మన ఇండియన్ సిటిజన్షిప్ని అడ్డం పెట్టుకుని దేశానికి వ్యతిరేకంగా ఏమైనా పనులు చేస్తే మినిమం 10 ఏళ్లు,
మాక్సిమం లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే జీవిత ఖైదు వరకు శిక్ష పడుతుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓవర్సీస్ ఐడెంటిటీ ఫ్రాడ్ అనేది ఇప్పుడు చాలా పెద్ద నేరం. ఇండియన్ సిటిజన్షిప్ని అస్సలు లైట్ తీసుకోకూడదు. ఫ్రాడ్ చేసి దాన్ని పొందాలనుకుంటే దాని పర్యవసానాలు చాలా సీరియస్గా ఉంటాయి. మళ్ళీ మొదటి మాటకొద్దాం. మనం దేశం దాటి వెళ్ళొచ్చు, కానీ దేశం మనల్ని వదిలిపెట్టదు. మన మూలాలు ఇక్కడున్నంతకాలం ఆ బంధం ఎప్పటికీ అలానే ఉంటుంది. ఈ టాపిక్ ముగించే ముందు ఒక్క ప్రశ్న: పౌరసత్వమనేది కేవలం మనం క్లెయిమ్ చేసుకునే ఒక హక్కు మాత్రమేనా, లేక మన దేశం పట్ల మనం గౌరవంగా నిర్వర్తించాల్సిన ఒక బాధ్యత కూడానా? దీని గురించి ఆలోచించండి.